ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువగా ఏం చూస్తున్నారు ఈ మధ్య కాలంలో? పోస్ట్ కోవిడ్ అంటున్నారు కాబట్టి. పోస్ట్ కోవిడ్లో అంటే మనం డివైడ్ చేసుకుందాం. అంటే మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, లైక్ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ, ఓసిడి. న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ అంటే ఎదుగుతున్న కొద్దీ వచ్చే రోగాలు, అంటే ముందు నుంచి బ్రెయిన్లో ఉండే జెనెటిక్ ఫ్యాక్టర్లు కొన్ని ఉండి పెరిగిన వాతావరణం బట్టి ఎఫెక్ట్ అయ్యి వచ్చే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్గా డిలే డెవలప్మెంట్, నడక మాటలు లేట్ రావడం ఒకటి, ఆటిజం ఒకటి. ఆటిజం విచ్ హ్యాస్ ఇంక్రీజ్ రైజ్లీ ప్రెడనమస్లీ. ఇట్ వాజ్ 1 in 500 ప్రీవియస్లీ, నౌ ఇట్ హ్యాస్ WHO రికమెండ్ లైక్ 1 in 36 ఉంది ఇప్పుడు. లాస్ట్ 1-2 yearsలో ఇట్ హ్యాస్ రైజ్ టు 1 in 36. సో ప్రతి 36 పిల్లల్లో ఒకరికి వస్తుంది, ఉంది ఆటిజం స్పెక్ట్రంలో ఉంటున్నాడు. తర్వాత ADHD అండ్ రీడింగ్ రైటింగ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ట్యాబ్ స్క్రీన్స్, రాయడం లేకపోవడం వల్ల, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిపోవడం వల్ల, ప్లస్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అడాప్టేషన్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా కొన్ని రీడింగ్ రైటింగ్ డిఫికల్టీస్ వస్తున్నాయి పిల్లల్లో. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గింది. ఇట్స్ మోర్ టువర్డ్స్ మొబైల్ అండ్ జనరేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో వాటి వల్ల న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఏజ్ కూడా, అంటే మదర్స్ ఏజ్, ఫాదర్స్ ఏజ్ పెరగడం ఒకటి బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. అండ్ చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగింది, దానివల్ల IVFలు, IUIలు పెరుగుతున్నాయి. అండ్ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇంత రెస్ట్ తీసుకొని చాలా న్యూట్రిషనల్ ఫుడ్ ఉండేది, ఇప్పుడు మనకు వచ్చే ఫుడే న్యూట్రిషనల్ పెద్ద వాల్యూస్ లేవు, దానివల్ల కూడా వస్తున్నాయి. అండ్ చెకప్స్, మెడికేషన్ ప్రాపర్గా తీసుకోకపోవడము, మదర్కి ఏమైనా ప్రాబ్లం రావడము, ఇలాంటివన్నీ ఉండడం వల్ల పిల్లలు పుట్టే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో న్యూరో డెవలప్మెంట్ ఇవి కామన్గా పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో హ్యావ్ సీన్ వెరీ మచ్ రైజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఆటిజం. అండ్ అడల్ట్స్లో చూసుకుంటే, అడలసెంట్ పీరియడ్ ఏజ్ గ్రూప్లో, కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే, ఇఫ్ యూ గో అరౌండ్ 7 to 15 years, వాళ్ళలో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇష్యూస్, అండ్ మొబైల్ అడిక్షన్స్, ఇంటర్నెట్ అడిక్షన్స్, గేమింగ్ అడిక్షన్స్, వాటి కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక రీసెంట్గా ఒక అబ్బాయి కూడా చనిపోయారు. అండ్ దెర్ ఇస్ అ సూసైడ్ కేస్ రీసెంట్లీ హ్యాపెండ్. BTech student who's a 3rd year gaming addiction ade appul teerchaleka he committed suicide also. We also get those kind of cases. So there are a rise because of social media and so many factors. We can't blame one factor, right. But చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అందరికీ దాదాపు రిలేటబుల్ అండి, బికాజ్ ఏదో ఒక మోతాదులో ఇవన్నీ కొనసాగుతున్నాయి ఇళ్లలో.